గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంత సీరియస్ గా మనం కార్యక్రమం ఎందుకు పెడుతున్నామంటే ఇందుకోసమే. దయచేసి గుర్తించండి, 1909లో ఈ భారతదేశంలో ఓటు హక్కు కేవలం 100కు 2% మందికి మాత్రమే ఉండేది. 100కు 2 అంటే 2%. 1919లో పోరాడంగా ఒక 10% మందికి ఇచ్చారు. అంటే చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులైన వాళ్ళు, పన్ను కట్టే వాళ్ళు, అత్యంత ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే గతంలో ఓటు హక్కు వచ్చేది. మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. అక్క మీరు గుర్తించాలి, స్వాతంత్రం రాకమునుపు మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. 1935లో మళ్ళీ స్వతంత్ర పోరాటం చేస్తే అప్పుడు మళ్ళీ ఒక 10-15% మందికి ఓటు హక్కు ఇచ్చారు. అంటే 100కు 30-40% మందికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. కానీ ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చిందో ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 326వ అధికరణంలో ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ఏ పౌరుడికైనా, మహిళైనా పురుషుడైనా, తెలుగు మాట్లాడినా హిందీ మాట్లాడినా, కాశ్మీర్లో పుట్టినా కన్యాకుమారిలో పుట్టినా వీళ్లకు ఓటు హక్కు ఇవ్వాల్సిందే అని చెప్పి రాజ్యాంగంలో 326 అధికరణాలు ఇచ్చారు. జై భీమ్. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, స్విట్జర్లాండ్ పేరు ఎంతమంది విన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది? వెరీ గుడ్. స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది తెలుసా? 1971 సంవత్సరంలో వచ్చింది. కట్ చేస్తే ఇదే భారతదేశంలో 1966లోనే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఒక మహిళ అయింది. అది భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. మామూలు పోరాటం చేయలే. ఇప్పటికి కూడా అమెరికాలో నల్ల జాతీయులకు ఓటు హక్కు తీసేస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఫ్రాన్స్ లో కానీ లేకపోతే రకరకాల యూరోప్ దేశాల్లో ఓటు హక్కు తీసేస్తా ఉన్నారు. కానీ భారతదేశంలో 326వ అధికరణంలో మనకు ఓటు హక్కు ఇచ్చారు రాజ్యాంగ నిర్మాతలు. మరి అలాంటి ఓటు హక్కు ఈ రోజు ప్రమాదంలో పడ్డదనే భారత రాష్ట్ర సమితి నాయకులు, మరి పెద్దలు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇంకా సీనియర్ నాయకులందరూ కానీ ఎంత కష్టమైనా కూడా రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారు. ఎందుకు? పోరాటాల ద్వారా తెచ్చుకున్న ఈ ఓటు హక్కు ప్రమాదంలో పడకూడదని. మిత్రులారా, మిమ్మల్ని ఎవ్వరిని నేను భయపెట్టించడానికి ఇక్కడికి రాలేదు, ఎవ్వరం రాలేదు. కానీ అప్రమత్తంగా ఉండాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పటి వరకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తారా? ఒక్కటే నిమిషం మీ సెల్ ఫోన్లు చేతిలో పెట్టుకోండి, ఒకసారి చూద్దాం. ఒక్కసారి నాకు చూపించండి మీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సార్ మీకు సెల్ ఫోన్ లేవా? వాళ్ళందరూ విమానం ఎక్కుతారు ఇప్పుడు. ఒక్కసారి మీ సెల్ ఫోన్లు ఎడమ చేతిలో పట్టుకొని మీ మొహం వైపు మీ స్క్రీన్ పెట్టుకోండి. మీ కుడి చేయి చూపుడు వేలితోని స్క్రీన్ మీద గట్టిగా కిందికి లాగండి. నేను చెప్పినట్టు అందరూ చేయాలి, లేకపోతే ఇక్కడనే వదిలేస్తాను నేను. లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి దగ్గరికి పంపించి ఇప్పసారా, ఎవరైనా నేను చెప్పినట్టు చేయకపోతే అనిరుద్ధ్ దగ్గరికి పంపించి ఆయన ఇప్పసారా అంటున్నాడు కదా, ఇప్పసారా తాగాల్సి వస్తుంది. అగ్రేట్. సో మీ చూపుడు వేలితోని కిందికి గుంజండి. గుంజితే ఏం కనిపించింది మీకాడ? గట్టిగా చెప్పండి. విమానం కనిపించింది. కనిపించిందా? వెరీ నైస్. విమానం మీద గట్టిగా బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ హరీష్ రావు గారి ప్రసంగం అయ్యేదాకా మీరు జడ్చర్ల విమానాశ్రయం నుంచి ఎక్కిన విమానం నుంచి దిగొద్దు. అగ్రీడ్.
ఈ జడ్చర్ల విమానాశ్రయం నుంచి ఈ విమానం మళ్ళీ జడ్చర్లకు రాదు, ఆకాశంలో ఎగురుతూనే ఉంటుంది. అగ్రీడ్? రెడీయా? ఎక్కిరా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్. మీ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. అగ్రీడ్? కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం, ఒక్కటే నిమిషం. నేను మళ్ళీ ఎక్కువ చేయను. మా వెంకటేశ్వర అన్నాడు, అన్నా నువ్వు 45 నిమిషాలు చంపుతూ 20 నిమిషాలు నడిపి అన్నాడు. సరే, అందుకొరకే మన విమానం 20 నిమిషాల్లోనే మళ్ళీ జడ్చర్లకు వద్దాం. కానీ ఇప్పుడు మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఒక్కటే నిమిషం. ఎందుకంటే సీరియస్ సబ్జెక్ట్. మేమందరం వచ్చింది కూడా అందుకొరకే. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నేను కూడా మూసుకుంటున్నా. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ప్లీజ్ టేక్ డీప్ బ్రీత్. డీప్ బ్రీత్. లోపలికి తీసుకోండి, లోపలికి. మళ్ళీ స్లోగా వదిలేయండి. మీ మనసును ప్రశాంతపరచండి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, మన కర్తవ్యాలు, తెలంగాణను ఎంతో పోరాడి తెచ్చిన తెలంగాణను 1300 మంది అమరవీరుల బలిదానాల వల్ల, కేసీఆర్ గారి పోరాట పటిమ వల్ల, రాజకీయ దక్షత వల్ల, రాజ్యాంగబద్ధమైన పోరాటం వల్ల వచ్చిన ఈ తెలంగాణ ఈరోజు కాంగ్రెసు దొంగల పాలైంది. ఈ కాంగ్రెసు కబంధ హస్తాల నుండి ఈ తెలంగాణను మళ్ళీ విముక్తి చేయడం కోసం, ఆ విముక్తి చేయడం కోసం, మనందరినీ ముందుకు నడిపించడం కోసం ఈరోజు శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ హరీష్ రావు గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారి అద్భుతమైన ఆధారాలతో సహా మనందరికీ ఇవ్వబోయే రోమాంచక అద్భుతమైన సాహసోపేతమైన ప్రసంగాన్ని వినాలంటే ముందు మనం మన మనసును ప్రశాంతపరచాలి. ఒక్క క్షణం మర్చిపోండి, బయట ఉండే పరిస్థితి అంతా మర్చిపోండి. అక్రమంగా కాంగ్రెస్ నాయకులు పెడుతున్న కేసుల గురించి మర్చిపోండి. బీజేపీ నాయకులు చేస్తున్న దుర్మార్గాలు ఒక్క క్షణం ఈ ఫంక్షన్ హాల్లో మర్చిపోండి. మొత్తం కూడా ఫోకస్ అంతా కూడా ఇప్పుడు చెప్పబోయే అంశాల మీదనే మీరు మీ మనసును కేంద్రీకరించండి. మళ్ళొక్కసారి చివరిగా గట్టిగా శ్వాసను లోపలికి తీసుకోండి. ఒక్క 10 సెకండ్లు ఆపుకోండి. స్లోగా వదిలేయండి. మెల్లగా మీ కళ్ళు తెరవండి. స్లోగా 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 కళ్ళు ఒక్కసారి రుద్దుకోండి. రుద్దుకోండి, నిజంగా చెప్తున్నా, రుద్దుకోండి. ఇది సీరియస్ సబ్జెక్ట్, పంచులు ఇచ్చే సబ్జెక్ట్ కాదు. హరీష్ రావు గారు ఆధారాలతో సహా వారి ప్రెస్ కాన్ఫరెన్స్లు నేను రెగ్యులర్గా చూస్తుంటాను. వారితో పాటు కూర్చునే అవకాశం కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. ఆధారాలతో సహా ఒక సైంటిస్టులు రీసెర్చ్ చేసినంత డీప్గా రీసెర్చ్ చేసి మీ అందరికీ వస్తారు. నిజానికి వారికి అవసరం లేదు, కానీ ఎందుకంటే తెలంగాణను కాపాడుకోవాలి, మన నీళ్ళ వాటను కొట్లాడి తెచ్చుకోవాలి, తెలంగాణ సంపదను తెలంగాణ బిడ్డలకే ఇవ్వాలి. తెలంగాణ నుంచి గన్ని బ్యాగులలో మూటలలో పోతున్న సంపద ఢిల్లీ పెద్దలకు పోతున్నది. ఆ ఢిల్లీలో ఉండే దొంగల నుండి మళ్ళీ తెలంగాణ సంపదను తెలంగాణకు తీసుకొచ్చి మిడ్జిల్లలో కానీ, జడ్చర్లలో కానీ, నవాబ్పేటలో కానీ, జడ్చర్ల టౌన్లో కానీ, బాదేపల్లిలో కానీ, కౌరంపేటలో కానీ ఉన్న పేద బిడ్డలకందరికి కూడా పంచాలన్న ఆశయంతోనే ఈరోజు ఇక్కడికి మన అగ్రనాయకులు వచ్చారు. అందుకొరకే మనసును ప్రశాంతంగా ఉంచండి. మిత్రులారా, మన విమానం ఎక్కడుంది? జడ్చర్ల విమానాశ్రయం నుంచి గులాబీ విమానం ఎగిరింది, ఇప్పుడు ఆకాశంలో ఉంది. మీరందరూ సీట్ బెల్ట్ అట్లనే పెట్టుకోండి. మిత్రులారా, భువనగిరికి పోదాం. ఇప్పుడు హైదరాబాద్ మీదుగా ఒక 3 వారాల క్రితం ఒక నాయకుడు మేము మొండి చేసైనా, తొండి చేసైనా, కింద పడైనా, మీద పడైనా, దొర్లుకుంటైనా, పొర్లుకుంటైనా ఆకాశం కింద ఉండే అన్ని దొంగ పద్ధతులన్నీ వాడి మేము తెలంగాణలోకి అధికారంలోకి రావాలని అనుకుంటున్నాము. ఢిల్లీలో వచ్చినట్టుగా, బీహార్లో వచ్చినట్టుగా, బెంగాల్లో వచ్చినట్టుగా మేము కూడా అధికారం రావాలని అనుకుంటున్నాము అని ఎవరన్నారు? సార్ కొద్ది చాక్లెట్ ఇవ్వండి, ఫాస్ట్ తీసుకో, గట్టిగా చప్పట్లు కొట్టండి. బాయ్, ఏం పేరు మీ పేరు? నవాబ్పేట్. వెరీ గుడ్. పండుగల సాయన్న జన్మించిన గొప్ప నేల, గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్.
ముదిరాజుల ముద్దుబిడ్డ మహాయోధుడు పండుగల సాయన్న నిర్మించిన నేల నవాబ్పేట. వెరీ గుడ్, సంతోషం. మిత్రులారా, ఎవరన్నారు? ఎక్కడున్నా మన విమానం ఇప్పుడు? భువనగిరిలో ఒక బీజేపీ ఎంపీ ఏమన్నాడు? దొర్లుకుంటైనా పొర్లుకుంటైనా మొండి చేసైనా తొండి చేసైనా మేము బెంగాల్లో వచ్చినట్టుగా ఢిల్లీలో వచ్చినట్టుగా మేము అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నాడు. మొట్టమొదటి డేంజర్ సిగ్నల్. మన విమానం ఇప్పుడు ఎక్కడున్నది? వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడ పోదాం? బెంగాల్ పోదాం. బెంగాల్ రాజధాని ఏంటి? ఏది? కలకత్తాకు పోదాం. కలకత్తాకు పోయిన వెంటనే కలకత్తాలో పాపం మమతా బెనర్జీ గారు 15 సంవత్సరాలు గొప్పగా రాష్ట్రాన్ని పరిపాలించి ఎంతో కోట్లాది మంది జీవితాలను మార్చిన మమతా బెనర్జీ గారు ఈరోజు ఒక 2 గదుల ఇంట్లో రబ్బర్ చెప్పులు వేసుకొని ఏడుస్తా ఉన్నారు. ఎవరు కారణం? బీజేపీ వెనక ఉంది. ముందరెవరున్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. జాగ్రత్తగా వినండి. మనం ఇక్కడ సర్ గురించి మాట్లాడుతున్నాం. నేను మిమ్ములను సర్ ఎందుకు మనం అప్రమత్తంగా, ఈరోజు లక్ష్మారెడ్డి గారు చెప్పారు, సర్ జాగ్రత్తగా అంటారు కదా, అప్రమత్తంగా ఉండాలని ఎందుకు చెప్తున్నామంటే ఇందుకోసమే 15 సంవత్సరాలు రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి, ఒక మహిళ, ఉక్కు మహిళ, కేవలం 50 రూపాయల రబ్బరు చెప్పులతోనే అంబాసిడర్ కారులో తిరుగుతున్న ఒక సాదాసీదా ముఖ్యమంత్రి ఈ రోజు తన 2 గదుల ఇంట్లో కూర్చుంటే సిఐడి పోలీసులు వచ్చి ఆమె ఇంటిని రైడ్ చేశారు. అభిషేక్ బెనర్జీ అని ఆమె సొంత అల్లుని రాళ్లతో కొట్టారు. ఎవరు కారణం? సర్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 90 లక్షల ఓట్లు బెంగాల్లో తీసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్ కార్యక్రమం ద్వారా. ఓ మిత్రులారా, ఈరోజు ఉదయమే నేను పేపర్లో చదివాను, సర్ వస్తుందని ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణలో. దయచేసి నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, మళ్ళీ చెప్తున్నా, కానీ అప్రమత్తంగా ఉండాలి. 90 లక్షల ఓట్లు తీసేస్తే మమతా బెనర్జీ గారు తన జిల్లా అధ్యక్షులను, ఇప్పుడు శ్రీనివాస గౌడ్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు కదా, ఆ విధంగా జిల్లా అధ్యక్షులను, మండల అధ్యక్షులను, నియోజకవర్గ అధ్యక్షులను అందరినీ కూడా నో అని చెప్పి మన ఓట్లు ఎట్లా పోతాయని చెప్పి మన దగ్గర ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, అదే విధంగా పాన్ కార్డులు ఉన్నాయి, అదే విధంగా ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని జిల్లా ఎన్నికల అధికారి దగ్గరికి, ముందు ఆర్డీఓ దగ్గరికి పోదాం, ఆర్డీఓ నుంచి ఎన్నికల అధికారుల దగ్గరికి పోదామని వాళ్ళందరినీ ఈ 30-40 లక్షల ఓట్ల లిస్టు తీసుకొని వాళ్ళందరి దగ్గరికి పంపిస్తే ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓలు ఏమన్నారు తెలుసా? ఆర్డీఓలు గెట్ అవుట్. నేను డ్రామా చేస్తానండి, వాస్తవాలు చెప్తున్నా. అయ్యో ఆర్డీఓ గెట్ అవుట్ అన్నాడు, బికాజ్ ఆర్డీఓ ఈజ్ ద ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ నో అంటే వెంటనే జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయారు. జిల్లా కలెక్టర్ ఈజ్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డిఈఓ. జిల్లా కలెక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడు తెలుసా? గెట్ అవుట్. చేసేది లేక ఆర్డీఓ గెట్ అవుట్ అనే, జిల్లా కలెక్టర్ గెట్ అవుట్ అనే, మరి ఎక్కడ పోవాలి? ప్రధాన ఎన్నికల అధికారి సిఈఓ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గరికి పోతారు. పోతే ఆయన కూడా గెట్ అవుట్. మరి ఎక్కడ పోవాలి? ఇక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎక్కడ పోవాలి? చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారే నల్ల కోటు వేసుకొని ఈ 30-40 లక్షల ఓటర్ల లిస్టు తీసుకొని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, వీళ్ళందరూ కరెంటు బిల్లులు, వాటర్ బిల్లు ఇవన్నీ తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు దగ్గరికి పోతే సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? గెట్ అవుట్ అనలే. ఏమన్నది తెలుసా? మీరు ఇవన్నీ కరెక్టే కావచ్చు కానీ మమతా గారు, దీది గారు, మీరు 2026లో ఇవన్నీ వెరిఫై చేయాలంటే టైం పడుతుంది, 2031కి రండి అప్పుడు చూద్దాం అన్నది. ఇంకొక మాట కూడా అన్నది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ స్టాట్యూటరీ బాడీ క్రియేటెడ్ బై ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఐ హావ్ నో రోల్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్ అన్నది. నేను ఈ రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో నేను ఏలు పెట్టను అని చెప్పి
గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధి మన జడ్చర్లలో, శాంతినగర్లో ఎవరు? మన మిడ్జిల్లో ఎవరు? నవాబ్పేటలో ఎవరు? చెప్పండి. ఆ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధి ఎవరు? 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 బి సార్కు 2 చాక్లెట్, వెంటనే చాలా మంచి ఆన్సర్, గట్టిగా చెప్పండి కొట్టండి. బిఎల్ఓ. సార్ మీ పేరేం పేరు? ఎవరు? ముదిరాజ్ ముదిరాజ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్నకు పండగ సాయన మెడల్ ఇవ్వాలి. మిత్రులారా, చాలా చాలా ఇంపార్టెంట్. దేశంలో ఎలక్షన్ కమిషనర్ ఎంత ఇంపార్టెంటో బిఎల్ఓ కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు కేవలం ఆశా వర్కర్లను, బిల్ కలెక్టర్లను, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లను లైట్ తీసుకున్నారనుకో ఓట్లు గాయబ్. బిఎల్ఓకు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకు ఏం తేడా లేదు. రాజ్యాంగబద్ధమైన సంస్థ. చివరిగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, దాని తర్వాత ఆ ఫామ్లకు పోతాను నేను, ఇక టైం లేదు కాబట్టి. చివరిగా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. మీనాక్షి నటరాజన్ అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్. వెరీ గుడ్. ఆమెకి ఏమైంది? రాజ్యసభ. ఒక్క మాటలో చెప్పండి ఏమైంది ఆమెకు? ఒక్క మాటలో చెప్పండి. వీతో అవుతుంది. ఎవరన్నారు సార్? ఎవరు మీరు అన్నారు? ప్రదీప్. గట్టిగా చెప్పండి కొట్టండి. వెన్నుపోటు. ఈ వెన్నుపోటు ఎవరు పడిచిండ్రు? గట్టిగా చెప్పండి బాయ్. ఇప్పసారా ఇవ్వను, చాక్లెట్ ఇస్తా అందరం. ఓకే, వెరీ గుడ్. వెన్నుపోటు పొడవబడ్డది. ఈమె ఏడ్చుకుంటూ నాకు మోసం జరిగింది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాకు మోసం చేసింది మధ్యప్రదేశ్లో అని చెప్పి ఈమె గౌరవ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ అ స్టాట్యుటరీ బాడీ. యువర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఐ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద రోల్ ఆఫ్ యువర్ రిటర్నింగ్ ఆఫీసర్. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ అమ్మా, నేనేం చేయలేను మీనాక్షి గారు, మళ్ళీ మీ హైదరాబాద్కి వెళ్ళిపోండి, అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి గల్లబట్టండి అని చెప్పింది. అర్థమైందా మీకు? రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్. అందుకొరకే సర్ మీద మీరు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? చాక్లెట్ అర్జెంట్గా చాక్లెట్ ఇవ్వండి సార్కు. ఏం పేరు సార్ మీ పేరు? వెరీ గుడ్. సేవామిత్ర అనే యాప్ విన్నారా ఎవరైనా? వినలే. సేవామిత్ర అనే యాప్ను 2018లో టీడీపీ అగ్రనాయకులు తయారు చేసి తెలుగుదేశం కార్యకర్తలందరి మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి ఆ యాప్ లో ఉన్న ఫోన్ తీసుకున్న టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడికి పోయినరు? అందరూ ఓటర్ల దగ్గరికి పోయినరు. ఆంధ్రప్రదేశ్లో పోయి, అమ్మ, బాబు, అక్క, చెల్లె, ఏం చేస్తున్నాను, మీరు ఏ ఊరు, ఏ కులం, మీరు ఎవరికి వేస్తారు? బాబు మేము వైసీపీకి వేద్దాం అనుకుంటున్నాం బాబు, చాలా జగనన్న తిరుగుతున్నాడు కదా, అది ఇది అని అనే వరకు అట్లనా అని చెప్పి వీళ్ళు ఏ పార్టీలకు ఓటేస్తారో అని తెలుసుకొని రాత్రికి రాత్రే 30 లక్షల ఓట్లు తీసే పన్నాగం తీసిండ్రు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మేము చిన్నగున్నప్పుడు రిగ్గింగ్ అంటే మా దగ్గర అలంపూర్ నియోజకవర్గంలో కొత్తకోట ప్రకాష్ రెడ్డి, అవతల వైపు నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళిద్దరు ఇంకు తీసుకొని వచ్చేటోళ్ళు. కర్నూలు నుంచి ఇంకు తీసుకొని వచ్చి ఆ బ్యాలెట్ బాక్సులలో పోసేటోళ్ళు. ఇప్పుడు అవసరమే లేదు. రక్తపాతం లేని కుట్రలు జరుగుతాయి. ఏంటి ఆ కుట్రలు? నీకు తెలవకుండానే నీ ఓటును తీసేస్తారు. అందుకొరకే జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ వాళ్ళు నిద్ర లేచి వెంటనే కోర్టుకు పోయి మళ్ళీ రిలీఫ్ తెచ్చుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు సర్ ఎందుకు ఇంపార్టెంట్ అర్థమైందా? ఓకే, ఇంకా చివరి అంశం. మిత్రులారా, మీరు బిఎల్ఓలు ఇంపార్టెంటా, బిఎల్ఏలు ఇంపార్టెంటా? ఎంతమంది బిఎల్ఏలు అని చెప్తున్నారు? చేతులెత్తండి. ఎంతమంది బిఎల్ఓలు అని చెప్తున్నారు? బిఎల్ఏ ఎంతమంది చేతులెత్తున్నారు చెప్పండి? అంతేనా? బిఎల్ఓ సరే, నిజం చెప్తా, బిఎల్ఏ చాలా ఇంపార్టెంట్. బూత్ లెవెల్ ఏజెంట్. ఓకే,
కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంత గొప్పగా బిఎల్ఏల సమావేశం నిర్వహిస్తలేరు. ఎందుకు 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 గట్టిగా అరవండి. ఎందుకు నా మళ్ళీ ఎవరన్నా ఎక్కడెక్కడ బిఎల్ఓ ఉన్నారు? ఎక్కడ బిఎల్ఓలు? గట్టిగా చెప్పండి బ్రదర్. మీ పేరు ఏం పేరు? చంద్ర నాయక్ వరజ్కాయ్ వారు. వెరీ గుడ్. సో చంద్ర నాయక్ ఏం చెప్పిండు? బిఎల్ఓలు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. బిఎల్ఓలు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. అందుకొరకే మేమేం చేసినా నడుస్తుందని అనుకుంటున్నారు. అందుకొరకే అప్రమత్తంగా ఉండాలి. అర్థమైందా మీ అందరికీ? అర్థమైందా? ఇంకా చివరిగా 4 ఫామ్లు. ఒకటి ఎన్యూమరేషన్ ఫామ్. ఎన్యూమరేషన్ ఫామ్ బిఎల్ఓ తీసుకొని మన ఇళ్లకు ఎన్నిసార్లు వస్తారు? ఎన్నిసార్లు? 2 3? 2 ఎంతమంది అంటున్నారు? చేతులు ఎత్తండి. 3 ఎంతమంది అంటున్నారు? చేతులు ఎత్తండి. సో 3కి వేద్దామా? 2కి వేద్దామా? 3 సార్లు వస్తారు. 3 అన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. 3 సార్లు వస్తారు. 3 సార్లు వచ్చి మనకి ఎన్యూమరేషన్ ఫామ్ 2 కాపీలు ఇస్తారు. ఒక కాపీ మీద మనం ఫిల్ చేసి సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మనకు కాపీ ఇస్తారు. అది అక్నాలెడ్జ్మెంట్. జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఓకే, దాన్ని ఏమంటారు? ఎన్యూమరేషన్ ఫామ్. ఎన్యూమరేషన్ ఫామ్ మీద 2 డబ్బాలు ఉంటాయి. 2002లో నీ ఓటు ఎక్కడున్నది, 2026లో నువ్వు ఎక్కడున్నావు. 2002లో నీ ఫోటో ఉంటే నీ ఫోటో ఎట్లున్నది, 2026లో లేటెస్ట్ ఫోటో పెట్టు అని చెప్పి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. బ్రదర్ కొంచెం గడబడి చేయకపోయింది మరి బాబు, ప్లీజ్ కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, సో ఇది ఎన్యూమరేషన్ ఫామ్. ఓకే, నేను ఒక ఫామ్ చెప్తా. ఆ ఫామ్ ఎందుకోసం పనికొస్తుందో మీరు చెప్పాలి. ఫామ్ 6 దేనికోసం పనికొస్తుంది? గట్టిగా చెప్పండి అందరు కూడా. దేనికోసం? కొత్త ఓట్ల నమోదు పనికొచ్చేది ఫామ్ ఫామ్ 6 కొత్త ఓట్ల నమోదు పనికొస్తుంది. కొత్త ఓటు నమోదు చేయాలంటే ఎన్ని సంవత్సరాల వయసు ఉండాలి? ఎంతమంది 18 అంటున్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కేవలం బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా? ఇంకొక ధృవీకరణ పత్రం కూడా కావాలి. ఏంది అది? ఏది? నో, ఆధార్ కార్డు మర్చిపోక 2 నిమిషాలు. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి కొట్టండి సార్కు. రెసిడెన్స్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, అదే విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్. కానీ మీకు తెలియని సీక్రెట్ ఒకటి చెప్తా. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి చెప్పకండి. చెప్తారా? అస్సలే చెప్పొద్దు. 18 సంవత్సరాలు నిండని అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ మార్చింది. అర్థమైందా? 17 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన వెంటనే అడ్వాన్స్ గా మీరు ఫామ్ 6 సబ్మిట్ చేయవచ్చు. డిక్లరేషన్ ఇచ్చి కాంగ్రెస్ బీజేపీకి చచ్చినా చెప్పకండి. మీడియా వాళ్ళు కొంచెం బ్లాక్ చేయండి, దీన్ని బ్లాక్ చేయండి. మేము వినాలని అనుకోవడం లేదు. వాళ్ళు మీరు కొత్తగా ఉన్న ఓటర్లందరి దగ్గరికి పోయి 17 సంవత్సరాలు నిండినా పర్లేదు అమ్మా తమ్మి, కేసీఆర్ గారి ఆలోచన విధానం, అదే విధంగా తెలంగాణను తయారు చేసిన విధానం, తెలంగాణ పోరాటాల చరిత్ర, తెలంగాణ 10 సంవత్సరాలు ఏ విధంగా బంజరుగా ఉన్న తెలంగాణ బంగారు తెలంగాణగా ఏ విధంగా మారింది. రేపు వాళ్ళు ఓట్లేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ చర్చలలో లక్ష్మారెడ్డిని గారిని గెలిపించి అక్కడ సెక్రటరియట్ లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయన్న విషయాన్ని వాళ్లకు చెప్పి మీరు ఇంటింటికి పోయి ఓటర్లను నమోదు చేయిస్తే అద్భుతంగా ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఏ ఫామ్? గట్టిగా చెప్పండి. నేను కొత్త ఓటర్ల నమోదు అంటే మీరు ఫామ్ 6 అనాలి. కొత్త ఓటర్ల నమోదు, కొత్త ఓటర్ల నమోదు. 2 చేతులెత్తి చెప్పండి. కొత్త ఓటర్ల నమోదు. వెరీ గుడ్, చాలా మంచి స్టూడెంట్స్ మీరందరూ కూడా 100 to 100 మార్క్స్ తెచ్చుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్, మరి నమోదు అంటే కూడిక, మరి మైనస్ కూడా ఉంటుంది, తీసివేత. అదే ఫామ్. ఎవరన్నారు సార్? మీ పేరు పేరు? కొండల్. గట్టిగా చప్పట్లు కొట్టండి. బాదేపల్లి కొండలో పుట్టినవా ఏంటి నువ్వు? కొండలు ఏం చెప్పిండు? ఫామ్ 7. ఫామ్ 7 అంటే తొలగింపు. చాలా ఇంపార్టెంట్. బెంగాల్లో దీదీ గారు ఇంట్లో కూర్చోవడానికి ప్రధానమైన కారణం ఈ తొలగింపే. ఫామ్ 7 లాజికల్
డిస్క్రపెన్సీస్ అనే ఒక కొత్త పదం ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చింది. లాజికల్ డిస్క్రపెన్సీస్ కింద ఫామ్ 7 తీసుకొచ్చి నీది ఇది మ్యాచ్ అవుతలేదు, అది మ్యాచ్ అవుతలేదు, నువ్వు అక్కడ పోయిన ఇక్కడ పోయిన రకరకాల కార్యక్రమాలు చెప్పి ఫామ్ 7 యాడ్ చేసి తీసేస్తా ఉన్నారు. అందుకొరకు ఫామ్ 7 మీరు గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన వాళ్ళు కానీ పర్మనెంట్గా షిఫ్ట్ అయిన వ్యక్తులు కానీ వాళ్ళు వాళ్ళ ఓటు తీసేయాలంటే ఫామ్ 7, కానీ ఫామ్ 7 యూజ్ చేయాలంటే ఒక పని కంపల్సరీ చేయాలి. ఏంటది? అది మామూలుగా చేయడానికి రాదు. ఏంటది? ఫామ్ 7 ద్వారా ఓటు తీసేయాలంటే ఒక పని కంపల్సరీ బిఎల్ఓ చేయాలి. ఏంటది? కొంచెం దగ్గరికి వచ్చినావు. అరే లక్ష్మారెడ్డి గారు మా అందరు చెప్పిండు జడ్చెల్ అవ్వాలంటే ఏళ్ళు చూపితే కొండ వాగుతారన్నారు. మరి ఏంది ఇట్లా చల్లగా అయిపోయారు? ఎవరన్నారు? నోటీస్ అండి, ఎవరన్నారు? సార్ మీరు లేండి, గట్టిగా చప్పట్లు కొట్టండి బాయ్, కొట్టండి. దోశ ప్యాలెస్లో దోశ తినిపిస్తాను నీకు జడ్చెల టౌన్లో. ఓకే, నోటీస్ ఇవ్వాలి. ఫామ్ 7 యూజ్ చేయాలంటే నీకు నోటీస్ ఇవ్వాలి. ఎవడన్నా నీ ఓటు తీసేసిందంటే నా నోటీస్ ఎక్కడుంది అని నువ్వు అడగాలి. తెలంగాణలో 89 లక్షల మంది ఓట్లు ఇప్పటికి కూడా మ్యాప్ కాలేదు. చివరికి ప్రవీణ్ కుమార్ ఓటు కూడా ప్రమాదంలో పడ్డది. నా స్టోరీ కూడా చెప్తా మీకు, లాస్ట్లో చెప్తా. ఇక అయిపోయింది, దగ్గరకు వచ్చినాం మనం. ఓకే, ఫామ్ 7 అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఫామ్ 8. అంటే ఏంటి? మార్పులు. నేను ఫామ్ 8 అంటే మార్పులు చేర్పులు అనాలి. ఫామ్ 8 మీరు అనరా? ఫామ్ 8 మార్పులు చేర్పులు. ఇది ఏది చేసినా కూడా తప్పనిసరిగా బిఎల్ఓకి ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ తీసుకోకపోతే నీది చెల్లదు. అంటే దాన్నే అక్నాలెడ్జ్మెంట్. ఆ రసీదు కంపల్సరీ తీసుకోవాలి మిత్రులారా. ఈ 4 ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఈ 3 కంపల్సరీ, 4 మీరు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఆగస్టు 1వ తారీఖు నాడు ముసాయిదా ఓటర్ల లిస్ట్ వస్తుంది. ముసాయిదా ఓటర్ల లిస్ట్ వచ్చినప్పుడు బిఎల్ఓను మీరు మీ బస్తీలో, మీ పోలింగ్ స్టేషన్లో మీరు ఆ ఏరియాలో నిలబెట్టి, మేడం, సార్, మమ్మల్ని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు, మేము ఈరోజు ముసాయిదా ఓటర్ల లిస్టులో ఎవరి ఓట్లు తీసేశారు, ఎవరి ఓట్లు యాడ్ చేశారు అనేది మీరు మాకు చెప్పాలి అని చెప్పి వారిని గ్రామ సభ పెట్టమని అడిగి గ్రామ సభ పెట్టమని చెప్పాలి. అందులో డిక్లేర్ చేయాలి, వీళ్ళ ఓట్లు తీసేసినాం, వీళ్ళ ఓట్లు యాడ్ చేసినామని చెప్పాలి. ఓకే, అర్థమైందా మీకు? బిఎల్ఓ చుప్కే చేస్తే నడవదు. కాంగ్రెస్ వాళ్ళ మాటలని, బీజేపీ వాళ్ళ మాటలని చేస్తే నడవదు. బరాబర్ మీరు అడగాల్సిందే. చివరిగా ఇంకొక మాట, నా ఓటు కూడా ప్రమాదంలో పడ్డా. ఎందుకు తెలుసా? మా బిఎల్ఓ ఏమన్నది, సార్ 2002లో నీ ఓటు సిర్పూర్లో కనిపించడం లేదు, నువ్వు సిర్పూర్ కాగజ్నగర్లో 23లో ఓటేసినావు, 24లో, 25లో, 26లో ఓటేసినావు, కానీ 2002లో నువ్వు ఓటేయలేదు కాబట్టి నీ ఓటు చెల్లదు అన్నది. నాకు ఒక్కటేసారి ఇజ్జత్ పోయింది. బాప్ రే బాప్, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నేను ఎంపీగా పోటీ చేసిన, ఇప్పుడు ఈమె నాకు ఓటే చెల్లదంటుంది. అంటే నేను, మ్యామ్ ఏంది చెప్పండి అంటే, సార్ మీది మ్యాప్ కాలేదన్నది. మ్యాపింగ్ 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 మీ గుండెల మీద రాసి పెట్టుకోవాలి. కళ్ళు తెరిస్తే మ్యాపింగ్, కళ్ళు మూస్తే మ్యాపింగ్. 2002లో నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ ఓటు ఎక్కడున్నది వాళ్ళకు చెప్పాలి. అందుకొరకే ఎన్యూమరేషన్ ఫామ్లో ఎడమ సైడు 2002 గురించి నీకు అడుగుతారు. ఓకే, అగర్ సే 2002లో నీకు ఓటే లేదు, 2002లో నీ ఓటు దొరకలేదు, మరి పడదామా బాయిలా? బాదేపల్లి గుట్టల నుంచి దిగుదామా, కిందికి దుంకుదామా? నో, దయచేసి ఆ పని చేయకండి. నిన్న హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ మిత్రుడు చేసినట్టుగా మీరు ఆ పని చేయకండి. ఏం ప్రమాదం లేదు. మనకు నోటీస్ వస్తుంది. మనకు నోటీస్ వచ్చినప్పుడు మనం 13 రకాల ధృవీకరణ పత్రాలు, అది ఆధార్ కార్డు కావచ్చు, అది పాన్ కార్డు కావచ్చు, అది బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అది నీ 10th క్లాస్ మెమో కావచ్చు, నీ గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డు కావచ్చు, నీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, నీ బ్యాంకు పాస్బుక్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని, ఇందులో ఏదో ఒకటి తీసుకొని మీరు ఈఆర్ఓ దగ్గరికి, అంటే ఆర్డీఓ దగ్గరికి కానీ ఎంఆర్ఓ దగ్గరికి పోతే మీ ఓట్లు పదిలంగా ఉంటాయి. అర్థమైందా? భయం అవుతుందా? భయం ఎవరికైనా గుండెపోటు వస్తుందా? లేదు కదా? ఒక్కసారి జై తెలంగాణ అందరు కూడా జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం,
వెరీ గుడ్ మిత్రులారా, మీరు చాలా మంచి స్టూడెంట్స్. మీ అందరికి కూడా క్లాస్లో 100/100 మార్కులు వచ్చినాయి. జై తెలంగాణ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఆకాశంలో ఎగురుతా ఉన్నావా?